గడిచిన వారం ఒక వాక్యం చెప్పుకున్నాను. ఏమైనా గుర్తుందా మీకు? శ్రమలలో మహానందం. ఇదిగోటమ్మ మమత, బాగా గుర్తు పెట్టుకుంటున్నాం. శ్రమలలో ఆనందం. శ్రమ వచ్చినప్పుడు కృంగిపోవద్దు, బాధ వచ్చినప్పుడు బాధపడద్దు. దేవుడు చెప్పాడు, నీకు శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమల కంటే కూడా నీకు ఏమిస్తాను? మహానందం ఇస్తాను. దేవుని స్తోత్రం. కీడనక మేలు దాచుతామంటే అదే. కీడు వచ్చినప్పుడు మనకి ఒక మేలు ఉంది, అది నమ్మితే దేవుడు కార్యం చేస్తాడు. ఆ విధంగానే మరి ఈ లెంటు ఆరాధనలో 2వ ఆదివారం ఇది. లెంటు ఆరాధనలో 2వ ఆదివారం అంటారు. అంటే కొంతమంది కొన్ని డెనామినేషన్ వాళ్ళు, మనం కూడా పెట్టుకున్నాము 7 సంవత్సరాలు 40 రోజులు ఉపవాస ప్రార్థన. అయితే ఇప్పుడు మనం మానేసాం, ఎందుకంటే మన వాళ్ళందరూ ఆత్మీయంగా వాళ్ళు చాలా ఎదిగిపోయారు. ఆత్మీయంగా ఎంతో ఎదిగిపోయారు. నాకే పాటలు బైబిల్ చెప్పే స్థితికి వచ్చేసారు మనోళ్ళు. కాబట్టి అందుకే మనోళ్ళు ఇప్పుడు ప్రార్థనలకి తక్కువైపోయారు. నేనేమో ఇంకా నేర్చుకుంటున్నాను. నాకు బైబిల్లో కనీసం 5% కూడా తెలియదు. నీకు తెలిసినంతగా నాకు తెలియదు. కనుక నేను ఇంకా ఆత్మీయంగా నేర్చుకుంటూనే ఉంటాను. నా జీవిత కాలం అంతా ఆత్మీయంగా నేర్చుకోవటమే. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మీయంగా మనము నేర్చుకోవాలంటే మనలో దేవుని యొక్క ఆత్మ ఉండాలి. దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు మనము దేవుని యొక్క వాక్యము తెలుసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం. బైబిల్ పాస్టర్లు చదవాల్సిన పని లేదు. ఇక్కడ ప్రతి ఒక్కరూ ప్రతి దినము బైబిల్ చదవాలి. ప్రతి దినము దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు. బైబిల్ చదివితే ప్రతి దినము యేసయ్య మాట్లాడతాడు. అయితే చాలా మంది మనము ఏం చేస్తున్నాం? బైబిల్ చదవలేకపోతున్నాం. చదవండి బైబిల్. బైబిల్ చదివినప్పుడు మన జీవితము ఎంతో గొప్పగా మారిపోయింది. యేసయ్య మాటల ద్వారా. ఎలా మారిదయ్యా? దేవుని మాటల ద్వారా అంటే యేసయ్య మాట్లాడతాడు. అరే, నీలో ఈ లోపం ఉంది, సరిదిద్దుకుంటావా? ఎస్ ప్రభువా, సరిదిద్దుకుంటాను. ఎందుకంటే ఆ సరిదిద్దుకుంటేనే నా రాజ్యము పరిశుద్ధమైన రాజ్యం. అది ఆ రాజ్యంలో నువ్వు ఉంటావు. పరిశుద్ధమైన రాజ్యంలో అపరిశుద్ధులు ఉండరు. ఏమ్మా, మీరు బాగా ఇళ్ళలో సహోదరులు మంచిగా ఇల్లు మంచిగా నీట్గా పెట్టుకుంటారు. మోరిలో పడ్డావా మీ పిల్లోడు, లేకపోతే మీ ఎవరైనా మోరిలో పడి మురికి కంపుతో వచ్చి బెడ్రూమ్లో కొనుక్కుంటాడు, ఒప్పుకుంటారా? మరి పరిశుద్ధమైన స్థలములో మనం ఉండాలి. పరిశుద్ధమైన స్థలంలో ఉండాలంటే ఇక్కడ మనం పరిశుద్ధపరుచుకుంటూ ఉండాలి. అదే దేవుడి యొక్క మాటలు, దేవుడి యొక్క వాక్యం చదువుతుంటే మనలో ఉన్న లోపాలను ఎత్తి చూస్తూ ఉంటాడు దేవుడు. ఆ లోపాలని సర్దిద్దుకోవటమే. నిజమే. ఒకప్పుడు నేను ఎంత కోపిష్టిని అంటే నాకు ఎవరైనా ఎదురుదితో వాడిని వేసేయాల్సిందే, కొట్టాల్సింది అంతే. ఉన్నది కొంచెం శరీరం ఉంది, కానీ ఎవరైనా కానీ వాడిని లెక్క చేయను, కొట్టేస్తానే ఉంటాను. ఒక్కసారి నన్ను కొట్టడానికి చెప్పాను కదా ఇంతకుముందు, 100 మంది నా పైకి వచ్చారు కొట్టడానికి. ఒక్కడిని చేసి కొట్టారులేండి. బాగా ఆట ఆడుకున్నారు. ముక్కంతా రక్తము, బట్టలంతా కారిపోయింది. వాళ్ళు కొట్టుడికి తట్టుకోలేక ఇంకేం చేయాలి నేను అని ఒకరిని తల కింద వాడు తల పెట్టుకుని రాయి తీసి గుద్దితే బ్లడ్ ఇట్లా సిమ్మేసింది. నా కోపము, భయంకరమైన కోపం. కానీ యేసయ్యలోకి వచ్చినాక లేదు. ఎందుకంటే నా దేవుడు శాంతి స్వరూపుడు. ఆ విధంగానే దేవుని యొక్క ప్రణాళిక చాలా గొప్పగా ఉంటుందండి. ఒకప్పుడు నేను చదువుతున్నాను, 9th క్లాస్ చదువుతున్నాను. మా ఊళ్ళో ఒక రౌడీ ఉన్నాడు. నాకంటే పెద్దోడే కొంచెం, అంటే ఒక 5-6 సంవత్సరాలు పెద్దోడు. వాడు ఒక మాట అన్నాడు, భయంకరమైన మాట అన్నాడు. వాడు రౌడీ భయంకరమైన మాటని వాళ్ళ భార్య గురించి మాట్లాడాడనమాట. మాట్లాడినప్పుడు నాకెందుకో వాడి మీద బాగా కోపం వచ్చి, నేను పక్కనే ఉన్నాను, అందరినీ ఎట్టబడితే అట్ట తిట్టు మాట్లాడుతున్నాడు. అయితే ఒకళ్ళు అడిగా,
అరే వాడిని కాలు చేతులు అరిగేస్తా ఈరోజు అని అంటే, అరే ఎందుకురా అన్నారు. ఏందిరా వాడు అట మాట్లాడుతున్నాడు, మంచి మర్యాద లేదా, లేడీస్ని ఎలా మాట్లాడాలి, స్త్రీ అయితే ఎంత కోపం ఉన్నా ఏదున్నా మంచితనం నాలో ఉంది. మోషే చూడండి, ఐగుప్తులో మోషే మరి ఇస్రాయేల్ ప్రజల మీద తిరగబడ్డప్పుడు ఇస్రాయేల్ సైనికుడు, ఐగుప్తు సైనికుడు ఇస్రాయేల్ని కొడుతుంటే మోషే ఊరుకుండలేకపోయాడు. ఏం చేసిండు, ఇసుకలో తొక్కి పాతి పెట్టేసిండు. అంత కోపంగా, అంటే తన వాళ్ళని ఏమని అన్నా కానీ, అంటే న్యాయము ఆ విధంగా. ఆ రోజు ప్లాన్ వేసుకున్నాను, వాడు కాలు చేతి ఎట్టైనా వాడు కొనుక్కుని కాడికి పోయి గొడవ తీసుకుపోయి కాలు చేతి నరికేసి పారిపోదాం అని, చీకట్లో ఎవరికి తెలియదు కదా. అట్లా ప్లాన్ వేసుకుంటే మా 19 తోడి అలా కాదు, పబ్లిక్లో కొడదాం, పబ్లిక్లో మనం అంటే ఏంటో తెలియజేద్దాం అని చెప్పేసి ఉరిగొల్పారు. పబ్లిక్లో కొట్టేశారు. పబ్లిక్లో ఊరు మధ్యలో. అప్పుడు నా చెయ్యి ఇరిగింది, నాకు యాక్సిడెంట్ అయింది, నా చెయ్యి ఇరిగింది ఒక్క చేత్తోనే. అంటే చూడండి ఎంత మార్పు. ఈ మార్పు ఎక్కడి నుంచి వచ్చింది? యేసయ్య మాటల ద్వారా. యేసయ్య మాటలు అంత గొప్పవండి. అందుకే శ్రేష్టమైన మాటలు యేసయ్య మాటలు మన జీవితాన్ని మార్చేసేది. ఒక ఐడియా మన జీవితాన్ని ఏం చేసిద్దామా, మార్చేసింది కదా. నా జీవితాన్ని మార్చేసింది ఒక ఐడియా, యేసయ్యని నమ్ముకోవటం, యేసయ్యని నమ్ముకొని విశ్వసించటం నా జీవితాన్ని మార్చేసింది. కన్నా మీ జీవితాలు కూడా ఇంకా ఇంకా మారుస్తాడు. మీరు దేవుని యొక్క బిడ్డలుగా ఎదగటానికి పరిశుద్ధ గ్రంథంలో. అయితే ఈ లెంటు దినాల్లో మనం ఉన్నాం. చాలామంది సత్యము తెలుసో తెలియదో నాకైతే తెలియట్లేదు, సత్యం ప్రకారంగా ఉండట్లేదు, సత్యం ప్రకారంగా జీవించలేకపోతున్నారు. సత్యం అంటే ఎక్కడో ఏదో పెద్ద బండరాయి కాదు. సత్యం అంటే యేసయ్య. సత్యం అంటే ఎవరమ్మా? యేసయ్య సత్యమైన దేవుడు. యేసయ్య మనకి ఇదిగో ఆ సర్వసత్యములో, సత్యమైన దేవుని నమ్ముకుని సర్వసత్యంలో నివసిస్తే దేవుడు సత్యంలో నడిపిస్తూ ఉంటాడు. కనుక సత్యము తెలుసుకోవాలండి. చాలామంది ఇందాక మార్నింగ్ మా బావగారు, డేవిడ్ బావగారు, సిరీసుల నాన్నగారు బావగారు, ఈ రోజుల్లో 90% పాస్టర్లు ఈ లోక సంబంధంగా ఆశపడుతున్నారు. మీరు మాత్రం ఆ మాట విన్నప్పుడు నాకు ఒక సంతోషం, అంటే నా హృదయంలో బాగా చెప్పకుండా నాకు సంతోషం అనిపించింది. మీ అందరికీ తెలుసు, నేను ఈ లోక సంబంధమైన డబ్బు గురించి కానీ నేను ఆశపడి నేను పరిచర్యకు రాలేదు. నా డబ్బు నా సొంత జీతం నుంచి ఖర్చు పెట్టుకుని పరిచర్య చేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, మీరు ఎంత మాత్రం ఇస్తున్నది, దేవుడికి ఎంత మాత్రమో పరిచర్యలు సహకరిస్తున్నది మీ అందరికీ తెలుసు. కనుక ఏదైనా మనము సత్యములో జీవించి సత్యము తెలుసుకొని సత్యములో జీవించినప్పుడు ఆ సత్యములో జీవించిన విధానాన్ని బట్టి దేవుడు మన్ని ఈ లోక సంబంధమైన దీవెనలు, పరలోక సంబంధమైన ఆశీర్వాదములు దేవుడిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనకి ఉపవాస దినాలు జరుగుతున్నాయండి. ఇప్పుడు సార్వత్రిక సంఘము అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి సంఘాలు ఏం చేస్తున్నాయమ్మా? ఉపవాసాలను నడిపించుకుంటున్నారు. ఉపవాసం చాలా గొప్పది. ఉపవాస ప్రార్థన ఎంతో గొప్పది. మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఉపవాసం అంటే ఏంటో తెలియట్లేదు. ఉపవాసం అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా ఏదో ఒక పూట అన్నం మానేస్తేను అది ఉపవాసం అనుకుంటున్నారు. అన్నం మానేస్తే ఉపవాసం కాదు, ఆయాసం వచ్చింది. ఉపవాసం ఉంటున్నారా, ఆయాసపడుతున్నారా? చెప్పండి. ఉపవాసము ఆయాసకరంగా ఉండకూడదు. ఉపవాసము మనకి ఆత్మీయ బలము రావాలి. ఉపవాసం అంటే తెలియదు ఎంత చెప్పండి. ఉపవాసం అంటే ఏంటి? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఆ బిడ్డ శుక్రవారం వచ్చింది. ఎక్కువగా ఉపవాసాలు మేము చెప్తా ఉంటాను కాబట్టి ఆ బిడ్డకు మాత్రం ఉపవాసం. అంటే దేవుడికి దగ్గరగా. అంటే దేవుడికి దగ్గరగా. వాసం అంటే
సావాసము, సంఘ సావాసము, దేవుడితో సావాసము. ఉప అంటే అదండి. అంతేగాని మనం ఉపవాసపడి కదా అమ్మ, ఎవరిని అడిగితే చాలు ఎంత బిల్డప్ చెప్పుకుంటాము. పాస్టర్ గారండి నేను ఉపవాసం ఉన్నానయ్యా, నాకు నీరసంగా ఉంది, ప్రార్థన చేయండి అంటాం. అవునా? లేకపోతే ఎవరైనా ఏందమ్మా నీరసంగా ఉండండి, నేను ఉపవాసం ఉన్నానయ్యా, ఉపవాసం ఉన్నానమ్మా అని చెప్తా ఉంటాం. ఇంకా మనం ఎలాంటి వ్యక్తిపరుచుకుంటాం అనమాట. అందుకే మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో 16వ వచనంలో యేసయ్య అంటాడు, ఏం మాట్లాడో తీయనమ్మా, బైబిల్ చెప్పినప్పుడు తీయాలి. ఏమంటాడు చెప్పండి, ఉపవాసం గురించి ఏమంటాడు చూడండి అక్కడ. 6వ అధ్యాయము మత్తయి సువార్త 6వ అధ్యాయం చదవండి త్వరగా. 6వ అధ్యాయము 16వ వచనం. కాబట్టి మీరు ఇలా ప్రార్థన చేయండి. అదేనమ్మా నేను చెప్పింది, అదేనా? మత్తయి సువార్త కదా నేను చెప్పింది, 6వ అధ్యాయము. అది రావాలి. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వల్లే. అమ్మా ఏ బైబిల్ అది? చదువు. వేషధారుల వల్లే కాక దుఃఖములై ఉండకుడి. ఉపవాసము చేస్తున్నట్లు మనుషులకు కనబడవలనని వికారం చేసుకోకూడదమ్మా. ఉపవాసం ఉంటున్నానని. ఉపవాసం మంచిది చెప్తున్నాను ఏంటండి, ఉపవాసం మంచిది. ఉపవాసం ఎంతో శక్తివంతమైంది ఉపవాస ప్రార్థన అంటే. ఒట్టి ఉపవాసం ఉంటే కాదు, ఉపవాసం ఉండి ప్రార్థనలో పాల్గొనాలి. కానీ మనం ఏం చేస్తామంటే మనుషులకి కనపడాలని మన ముఖాన్ని ఏం చేసుకుంటాం, వికారం చేసుకుంటాం ఉపవాసం ఉండి. కానీ దేవుడు చెప్తున్న, యేసయ్య చెప్తున్న మాట్లాడి కొండమీద ప్రసంగంలో ఉపవాసము ఎలా ఉండాలంటే అది పరిశుద్ధంగా, లేదంటే దేవుడికి నీకు మాత్రమే తెలిసే విధంగా ఉండాలి ఉపవాసము. ఉపవాసము అందుకే యెషయా గ్రంథంలో 58వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు 58వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చూస్తే, మేము ఉపవాసం ఉండగా నువ్వు ఎందుకు చూడవు. అబ్బా, ఉపవాసం ఉండాలంట దేవుడి దగ్గరికి వస్తారమ్మా. ఉపవాసం ఉండి దేవుడి దగ్గరికి వచ్చి దేవుడిని ప్రశ్న చేస్తారు, ప్రభువా నీ కోసం మేము ఒక్క పూట ఉపవాసం ఉన్నావే తెలుసా, నువ్వు ఎందుకు మమ్మల్ని చూడట్లేదు? ఎందుకు మమ్మల్ని చూడట్లేదంటే మా ప్రార్థన ఎందుకు ఆలకించట్లేదు? అంతే కదా అర్థం. ఉపవాసము శ్రేష్టమైంది ఉపవాసము. కానీ ఆ ఉపవాసము ఎలా చేయాలో మనకి అర్థం కావట్లేదు. ఉపవాసం చేస్తే మనం పక్కన వాళ్ళకి తెలియ వాళ్ళు మెచ్చుకున్నట్లుగా మనం ఉపవాసం ఉంటుంది. మనము మన ముఖాన్ని వికారం చేసుకుంటాం, అంటే సన్నగిల్లిపోయి ఉపవాసం ఉన్నట్టుగా వ్యక్తపరుచుకుంటాం. అది నిజమైన ఉపవాసం కాదు అని స్వయాన ప్రభు అంటున్నాడు. నీ ఉపవాసం ఎవరికి కనపడకూడదు, దేవుడికి మాత్రమే ఉండాలి. దేవుడికి నీకు మాత్రమే తెలియాలి ఉపవాసం అంటే. ఉపవాస దినాలు మనం ఉంటున్నాం. ఉపవాస దినాలు సత్యమును మనం తెలుసుకోవాలండి. ఉపవాసం అంటే ఏంటి? మరి ఎందుకు ఇక్కడ ఉపవాసం ఉన్నారు, దేవుడు చూడలేదంట. ఉపవాసం ఉన్న వాళ్ళని దేవుడు పట్టించుకోవట్లేదంట. వాళ్ళ వైపే దేవుడు చూడలేదంట. వాళ్ళ ప్రార్థనే దేవుడు ఆలకించట్లేదంట. ఎందుకు ఆలకించట్లేదు? ఎందుకు చూడట్లేదు? ఎందుకు పట్టించుకోవట్లేదు? ఉపవాసం కదా వాళ్ళు ఉంది, దేవుని పేరిట ఉపవాసం ఉన్నారు కదా, మరి ఎందుకు వాళ్ళు చూడట్లేదు? ఉపవాసము గడిచిన మనము పోయిన 2 వారాల క్రితం శుక్రవారము భస్మ, బుధవారం అంటే కూడా చెప్పా. భస్మ అంటే ఏందమ్మా? బూడిద. ఇప్పుడు ఆ బూడిద ఎక్కడి నుంచి వస్తుంది? ఒక పాస్టర్ గారు, మీరు యూట్యూబ్లో చూసుంటారు, గోన సంచులు ఎక్కడ మీటింగ్ వెళ్ళినా కానీ ఆయన బూడిద వెళ్ళాల్సిందే. ఎక్కడికి వెళ్ళినా
బూడిద వెళ్ళాల్సిన పని లేదు. బూడిద అంటే తగ్గింపుకి సాదృశ్యం. అవునా కదమ్మా? పశ్చాత్తాపానికి సాదృశ్యము బూడిదంటే. అంతేగాని బూడిద అబ్రాహాము కూర్చున్నాడు ఎక్కడ? సొదొమ గొమొర్రా పట్టణము నాశనం చేస్తా అని దేవుడు ఇదిగో సెలవిచ్చినప్పుడు ఆ సొదొమ గొమొర్రా పట్టణములో ఇదిగో అబ్రాహాము యొక్క అన్న కుమారుడు ఉన్నాడు కాబట్టి వాళ్ళని కుటుంబాన్ని తప్పించడానికి ఇదిగో ప్రాధేయపడుతున్నాడు అబ్రాహాము. బూడిదలంటి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, నా వాళ్ళు ఆ సొదొమ గొమొర్రాలో 70 మంది నీతిమంతులు ఉంటే చంపుతావా అంటే 70 మంది ఉంటే చంపను, 60 మంది ఉంటే చంపుతావా? 60 మంది ఉన్నా చంపను. మరి 50 మంది ఉంటే చంపుతావా? 50 మంది ఉన్నా చంపను. చివరికి అబ్రాహాముకి డౌట్ వచ్చి ఒక్కనున్నా చంపుతావా? ఆ ఒక్కని కూడా చంపను. అందుకే సొదొమ గొమొర్రా పట్టణంలో నాశనం అయ్యేటప్పుడు ఆ లోతు భార్య, లోతు భార్యని, లోతు కుటుంబాన్ని ఆ సొదొమ గొమొర్రా పట్టణం నుంచి పక్కకి తప్పించి ఆ పట్టణాన్ని నాశనం చేసినట్టు దేవుడు. ఎందుకంటే అక్కడ అందరూ పాపం చేసిన వారే కనుక. ఒక్క నీతిమంతుడున్నా కానీ నశింప చేయడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఒక్కడు ఉన్నా కానీ. అందుకే అక్కడ తగ్గించుకొని బూడిదలాంటి వాణ్ణి అంటాడు అబ్రహాము. అంతేగాని ఆయన బూడిదైపోయి బూడిదలో కూర్చొని ఆయన ప్రార్థన చేయలేదు. బూడిదలంటే బూడిదంటే అల్పమైంది, అది బలహీనతమైంది. అది బూడిద గాలికి వచ్చి ఏమైంది? లేచిపోయింది మొత్తం. దాంట్లో ఏమన్నా బలం ఉంటుందా? తగ్గింపుకు సాదృశ్యము బూడిద. అంతేగాని బూడిద పూసుకోమని కాదు. బసవబోధవారిని చాలా మంది నెక్స్ట్ అంటే అంతకుముందు వాళ్ళు ఏదైతే ఈత మట్టలో ఈత మట్టలో మనం ఈత మట్టలు పెట్టుకుంటాం కదా, ఆయన కాల్చేసి కొంతమంది కొబ్బరి మట్టలు కూడా పెట్టుకుంటారు. కొన్ని సంఘాల వాళ్ళు ఆ మట్టలు సంవత్సరం దాచిపెట్టి ఆ బసవబోధవారిని కాల్చేసి ఆ బూడితో సిలువ గుర్తు వేస్తూ ఉంటారు, బుట్టు పెడతా ఉంటారు. అది కాదు. ఆ ఒక్కరోజు పెట్టుకుంటే నువ్వు తగ్గించినట్టు కాదు. నీ జీవితం తగ్గింపు కలిగింది కాదు. నీ జీవితము జీవిత కాలం అంతా దేవుడికి తగ్గి విధేయత కలిగి దేవులో నివాసం చేసినప్పుడు, దేవుడితో సావాసం చేసినప్పుడు అది నిజమైన ఉపవాసం. ఇక్కడ ఏమంటున్నాడు? మేము ఉపవాసం ఉండగా నువ్వు ఎందుకు చూడవు? మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవు అంటున్నాడు. తర్వాత మేము మా ప్రాణములను ఆయాసపరుచుకుంటున్నాం. ఈరోజు నిజంగా ఉపవాసం ఉండేవాళ్ళు ఉన్నారండి. ఇంతకుముందు చెప్పే కదా, పాస్టర్ గారు అంటే పాపం మా మీద మేమే వేసుకుంటాం. ఎందుకంటే మిమ్మల్ని ఏమంటే బాగుండదు కాబట్టి. మా పాస్టర్ గారు సంఘాన్ని ఎంత ఉపవాసం ఉండనమ్మా అని చెప్పారంట. పాపం మీరు చాలా మంచోళ్ళు అండి, మాకంటే మంచోళ్ళు మీరు, మాకంటే విశ్వాసులు మీరు. నిజమే. అందుకే దేవుడు అంటాడు సేవకులకి రెండంత తీర్పులు ఉంటాయంట. అన్యాయంగా జీవిస్తే, అపవిత్రమైన జీవితం, చెప్పింది చెప్పినట్టుగా మేము జీవించలేకపోతే, చెప్పింది మీకు చెప్పడం కాదు, ఆ జీవితం మేము కలిగి ఉండాలి. ఫస్ట్ ఆ జీవితం ఉంటేనే మేము ఇక్కడికి వచ్చి చెప్పాలి. చెప్పే కదా, ఇక్కడ నిలబడితే బ్రహ్మాండం చెప్తారు మీరంత వాక్యం. చెప్పరా? బ్రహ్మాండం చెప్తారు. చూస్తా కదా నేను మన ఇది 7 మాటల ధ్యానం మీద, పరిశుద్ధ వారములు వాక్యాలు చాలా చక్కగా చెప్తారు మీరందరూ వాక్యాలు. అది కాదు మనకు కావాల్సింది. ఇక్కడ వాక్యము చెప్పటం ఎవరైనా చెప్తారు, కానీ వాక్యం తగ్గ జీవితం జీవితే అది దేవుడికి కావాలి. ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు చూడండి, మేము మా ప్రాణమును ఆయాసపరుచుకొనగా నువ్వెందుకు లక్ష్య పెట్టట్లేదు నాయన? ప్రభువా, మేము ఉపవాసం ఉన్నాం నాయన, నీ కొరకు మేము ఉపవాసం ఉన్నాం. ఏ ఉపవాసము ఉన్నాము? అన్నం మానేస్తాం కానీ కడుపు నిండా లోటాలు జ్యూస్ తాగుతాం. అది ఉపవాసం. అవునా? ఉపవాసం అంటాము, మనకు జ్యూసులు ఇక ఆ రోజు అసలుకి అన్నం కంటే ఎక్కువ ఖర్చు చేస్తాం మనం. అవునా కదా? ఇంతకు ముందే చెప్పారు ఉపవాసము ఈ 40 రోజులు కొన్ని వింతైన సమర్పణలు ఉంటాయండి. నాకు అది చాలా గమ్మత్తుగా అనిపించింది. ఏమని మా మేనైతే ఈ 40 రోజులు చికెన్ తినదని సమర్పించుకుంటుంది.
ఎవరు చెప్పారు? అయి కాదు దేవుడికి కావాల్సింది. నువ్వు తింటే అంతా మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో ఏమంటది? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు అది హృదయ శుద్ధి ఉండాలి అంతే. ఇక్కడ అది లేకుండా ఉపవాసం ఉంటున్నారు. అందుకే వాళ్ళ ప్రార్థన ఆలకించట్లేదు దేవుడు. అర్థమవుతుందా? వాళ్ళ ప్రార్థన ఆలకించట్లేదు, వాళ్ళ మొర ఆలకించట్లేదు, వాళ్ళ వైపు దేవుడు చూడట్లేదు. వీళ్ళేమో బాధపడిపోతున్నారు, అని మేము ఉపవాసం ఉన్నాం కదా అని. అయితే నువ్వెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ మీ ఉపవాస దినమును మీరు మీ వ్యాపారము చేతురు. ఎందుకు లక్ష్య పెట్టట్లేదంటే మీరు ఉపవాసాలు అంటున్నారు నాయనా, కానీ ఆ ఉపవాసం రోజు మీరేం చేస్తున్నారు? మీ వ్యాపారాలు చేసుకుంటున్నారు. వ్యాపారాలంటే లోక సంబంధమైన వాటిని, ఒక మాటలు చెప్పాడు వ్యాపారం అని. లోక సంబంధమైన వాటిని అసలుకి నువ్వు డ్యూటీకి వెళ్ళకూడదు తెలుసా? ఉపవాసం ఉంటే. ఉపవాసం ఉన్న రోజులు దేవుని దగ్గర గడపాలి, అది ఉపవాసం. దేవుడి సన్నిధిలో గడపాలి ఉపవాసం. అలాంటి ఉపవాసం చెయ్యి, నీ ప్రార్థన ఆలకిస్తాడు. నువ్వు ఉపవాసం ఉండి దేవుడి దగ్గర మోకరించి ఆ ఉపవాసం అయిపోయినంత వరకు దేవుడి సన్నిధిలో ఉండాలి. కానీ మనం ఉంటున్నామా? డ్యూటీలకు వెళ్ళే వాళ్ళు డ్యూటీకి వెళ్తారు, పనులకి వెళ్ళే వాళ్ళు ఏనండి పనులకి వెళ్ళే వాళ్ళు పనులకి వెళ్తారు. ఇంకమ్మా కొట్టుకునేవారు కొట్టుకుంటారు, తిట్టుకునేవారు తిట్టుకుంటారు. కోపలే తాగుతారా? ఇంట్లో బపిలహరి మ్యూజిక్, గిన్నెలు మ్యూజిక్ చేస్తామంటే అవునా కదా? ఉపవాసము అలాంటి ఉపవాసమా? దేవుడు ఏమంటే ఉపవాసం అంటే నువ్వు ఏ పని చేయకూడదు. దేవుడు నేను చెప్పిన మాట కాదండు. మళ్ళీ కింద చదువుతాడు, చదివితే ఏమన్నా మీ వ్యాపారం చేస్తూ మీ పనివారి చేత కఠినమైనవి చేయుదురు. ఇంకా ఆ రోజు వాళ్ళ పని వరకు ఎక్కువైపోయిందంట పని. ఎందుకంటే అమ్మ నేను ఉపవాసం ఉన్నాను, ఏ పని చేయకూడదు బిడ్డ, నువ్వే కొంచెం వండి పెట్టు, నువ్వే నేను కూర్చున్న చాటికి పాలు తీసురా, గిన్నె తీసురా, నీళ్ళు తీసురా. పని వాళ్ళని ఇంకా ఎక్కువ బాధ పెడతారంట ఉపవాసం అండి. అందుకే ఆయన అంటాడు, మీ పనివారి చేత కఠినమైన పని చేయిస్తారు, మీరు కలహపడుచు వివాదము చేసు అన్యాయముగా గుద్దులాడుచు. ఇందాక చెప్పే కదా, అన్ని చేసుకుంటారు. మీ కంఠధ్వని పరమన వినపడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. మీ కంఠధ్వని పరమన వినపడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాస ఉండరు. ప్రార్థనలో ఉండరు, ప్రార్థనలో ఉండరు, మిగతా అన్ని చేస్తారు. ఉపవాసం అండి. ఆ ఉపవాసము దేవుడికి ఇష్టమా? దేవుడు అంటాడు ఏమని? అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? అట్టి విశ్వాసము నాకు అనుకూలమా? చెప్పండి. అట్టి ఉపవాసము అనుకూలమైందా? అనుకూలమైంది కాదు అట్టి ఉపవాసము. ఉపవాసం అంటే ఎట్లా చేయాలి చూడండి, కింద లైన్లో చెప్తాడు. ఒకడు జమ్ము వల్లే తల వంచుకొని గొడబట్టు కట్టుకొని బూడిద పడుచుకొని కూర్చుంటా ఉపవాసమా? అట్టి ఉపవాసము ఏవకు ప్రీతికరమని మీరు అనుకుందరా? మీరు బూడిద పోసుకొని ఉంటే అది కాదు. కొంతమంది భక్తులు బూడిద పోసుకున్నారు, దానికి సాదృశ్యం ఏంటంటే నేను తగ్గించుకున్నానయ్యా అని. అంతేగాని అది అనుసరించమని దేవుడు చెప్పలా. అయితే దేవుడు చెబితే అట్టి ఉపవాసం నాకు అక్కర్లేదు, నాకు అనుకూలమా ఆ ఉపవాసము అని చెబుతూ ఆయన ఏమంటాడు తెలుసా? నిజమైన ఉపవాసం ఏంటంటే దుర్మార్గులు కట్టిన కట్లను ఇప్పుటయు. ఏ కట్లు ఇప్పాలమ్మా మనం? దుర్మార్గులు అంటే దేవుని తెలియని వారు, లేదంటే భక్తిహీనతలు కలిగిన వారు, లేదంటే లోక సంబంధంగా జీవిస్తున్న వారు, మంచి అనేది లేకుండా చెడును అనుసరిస్తున్న వారు దుర్మార్గులు. వాళ్ళకి ఒక్క రోజైనా నువ్వు వాక్యం చెబితే అది నిజమైన ఉపవాసం. అటు ఉపవాసం మనలో ఉందా? అది నిజమైన ఉపవాసం. ఉపవాసం అంటే అది నిజమైన ఉపవాసం. కాడిమను మేకులు తీయటం, వాళ్ళకి బాధ తీసేయటం, బాధింపబడిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేర్పించుకొని నా ఉపవాసం. దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసం అట్టిదంట.
అర్థమవుతుందమ్మా? అర్థమవుతుందా? అర్థం కావట్లేదు కదా చెప్పిన బాధ, నా బాధ. దేవుడి యొక్క ఆలోచనలు గుర్తెరుగుతున్నారా? మనము ఉపవాసం అంటే నిజమైన ఉపవాసము ఈ లోక సంబంధంగా నశించిన వాడిని వెతికి రచించి భాగ్యం మనకి ఇచ్చాడు దేవుడు. అది ఉపవాసం అంటే. తర్వాత ఏమంటాడు? నీ ఆహారము 7వ వచనములో, నీ ఆహారము ఆకలి కొన్న వారికి పెట్టటియు, నీ రక్త సంబంధికి ముఖము తప్పించుకొనుటయు, దిక్కుమాలిన భేదలను నీ ఇంట చేసుకున్నట్టు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు నీకు వానికి వస్త్రము లిచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం అంటాడు. ఏ ఉపవాసం అంట? ఆహారం లేని వారికి ఆహారం ఇవ్వట. ఆహారం లేని వారికి ఏం చేయాలమ్మా? ఆహారము అంటే మనం ఒక పూట మానుకుంటున్నాం కదా. చాలా మంది తల్లిదండ్రులు చనిపోయిన అనాథాశ్రయంలో పిల్లలు వాళ్ళకి ఒక పూటన మనం భోజనం పెడితే, ఇప్పుడు 10 రోజులు 40 రోజులు ఉపవాసం మానుకుంటున్నాం కదా. ఆ 40 రోజులు మనం ఎంత ఖర్చు పెడుతున్నాం ఒక పూటకి అన్నానికి, ఆ డబ్బులు తీసుకుని వాళ్ళకి ఇవ్వాలి. లేదంటే అది నీకు చేత కాబట్టి తీసుకొచ్చి సంఘంలో ఆఫరింగ్ బాక్సులు వేయాలి. అయ్యా ఇదిగో పేదలకి పంచండి, మా కుటుంబ పేరిట నేను ఉపవాసం ఉన్నాను, అది నువ్వు చేయగలగాలి. అది సంఘము ఎవరికి లేని వాళ్ళకి చాలా మంది బట్టలు కొని పెడతా ఉంటారు. చలికాలంలో పార్కులో దుప్పట లేక వాళ్ళకు మరి ఊర్లో చాలా దిక్కుముక్కు లేకుండా చిట్టికి వచ్చి ఏదో పని చేసుకుందాం అంటే వాళ్ళకి కట్టు బట్టలతో వచ్చిన వాళ్ళు ఉంటారు. పార్కులో పనుకొని వాళ్ళకి దుప్పట్లు కొని పెట్టటయో, ఆకలి కలిగిన వారికి ఆకలి తీస్తుటయో, ఇది కదా నాకు నిజమైన ఉపవాసం. ఇది కదా నాకు నిజమైన ఉపవాసం అంటాడు. ఇది ఉపవాసం, నిజమైన ఉపవాసం. ఈ ఉపవాసం ఉన్నప్పుడు సాతానుని జోలికి రాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇట్టి ఉపవాసం ఉండాలి, దేవుడి దగ్గర ఉండాలి, సావాసములో ఉండాలి. ఆకలి కలిగిన వారికి ఆహారం పంచిపెట్టాలి, వస్త్రహీనులు ఉన్న వాళ్ళకి వస్త్రం పంచబెట్టాలి, దుర్మార్గులుగా ఇక కట్టలు ఇప్పాలి. అయితే అట్టి ఉపవాసము ఉండి ఆ కార్యములు చేస్తున్న వారికి అది నిజమైన ఉపవాసం. అట్టి ఉపవాసము ఇప్పటి వరకు భూప్రపంచంలో ఎవరు లేరు. అవునా కదా? ఉన్నారు ఎవరైనా? అయితే మానవులుగా ఈ ప్రపంచంలో ఎవరు లేరు, కానీ మహోన్నతమైన దేవుడు మానవ రూపం దాల్చి యేసుక్రీస్తుగా రక్షకుడిగా ఈ లోకానికి వచ్చిన యేసయ్య ఒక్కడే మాత్రమే ఉన్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ఒక్కడే అట్టి ఉపవాసం చేసింది. ఇప్పటి వరకు ఉపవాసములు అంటే నిజమైన ఉపవాసం ఉంది యేసయ్యే. చాలా మంది యేసయ్యకి సాదృశ్యంగా ఉపవాస ప్రార్థన పెట్టుకున్నామండి 40 రోజులు అంటారు. యేసయ్య 40 రోజులే కదా ఉపవాసం ఉంది. ఆయన ఎప్పుడు ఉన్నారు ఉపవాసము? మత్తయి సువార్త 4వ అధ్యాయం తీయండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనం నుంచి చదవండి. త్వరగా ముగిస్తాను, ఇంకా టైం అయింది. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుకున్నట్టు ఆత్మ వలన అరణ్యములకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రములు ఉపవాసమును పిమ్మట ఆయన ఆకలి కొనగా. ఇక్కడ యేసయ్య ఉపవాసం చేసింది ఎప్పుడమ్మా? యేసయ్య ఉపవాసం చేసింది ఏమిటంటే, యేసయ్య సువార్త మనుషులు నశించే వాడిని వెతికి రచించటానికి, ఆయన సువార్తను ప్రకటించటానికి, ఆయన అనేకుల్ని దేవుని వైపు తిప్పటానికి ఆయన ఒక ఆలోచన చేసుకొని, ఇదిగో ఆయన అరణ్యంలోకి వెళ్ళి 40 పగలు 40 రాత్రులు ఉపవాసం ఉన్నాడు. ఏ ఉపవాసం ఉన్నాడు? నీళ్ళు కూడా ముట్టుకోలేదు. ఆయన ఉపవాసం ఎలాంటిది? ఆయన వెళ్ళి ధ్యానం చేసుకున్నాడు అంతే. నేను అదే చెప్తున్నా, ఉపవాసం ఉంటే ఎక్కడికి రావాలి? దేవుడి దగ్గరికి రావాలి. ఏకగ్రతంగా నువ్వు దేవుని యొక్క ఆత్మలో ఉండటానికి, ఆత్మ పొందుకోవటానికి దేవుడి దగ్గర రావాలి. ఉపవాసం ఉండి మనకి ఆ బాధ లేదులేండి. మనోళ్ళు ఉపవాసం ఉంటారు, దేవుడి దగ్గర రారు. మంచోళ్ళు మనోళ్ళు ఉపవాసం ఉంటాయి దేవుడి దగ్గర. అందుకే కనీసము ఒక్క నైట్ అయినా, ఒక్క పగలైనా ఉండగలిగిన వారు ఉంటే ఉపవాసం. అది లేదంటే
మనము వాక్యానుసారంగా ఆ ఉప అంటే తగ్గిద, వాసం అంటే సావాసము. దేవుడితో సావాసం చేయటం ఉపవాసం. ఇప్పుడు యేసయ్య 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఎందుకంటే ఆయన అనేకుల్ని వెతికి రక్షించడానికి, పాపంలో పడిపోతున్న వారిని, మగ్గిపోతున్న వాడిని, నరకానికి పడిపోతున్న వాడిని, ఆ నరక అగ్నిలో కాలిపోతున్న వాళ్ళని రక్షించడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. అదే అతనుగా సాతానుడు ఆలోచన చేసుకున్నాడు, యేసయ్య నాకు దగ్గరుడు 40 రోజులు ఉన్నాడు. ఎందుకంటే ఆయన గాని వాక్యము ఆ దేవుని యొక్క మాటలు ప్రకటించటం ప్రారంభించినప్పుడు ఇంకా ఎవరి వల్ల కాదు ఆయన ఆదుకోవటం. ఇప్పుడైతే ఆయన బలహీన పడిపోయాడు అనుకున్నాడు సాతానుడు. 40 రోజులు ఏం తినలేదు కదా, ఏం త్రాగలేదు కదా, బలహీన పడిపోయాడు. ఇంకా అనుకున్నాడు, నా చేతికి చిక్కాడు యేసయ్య, యేసుక్రీస్తు నా చేతికి చిక్కాడు. కానీ ఆయన శరీరం మాత్రమే బలహీనత ఉండొచ్చేమో, కానీ ఆత్మీయంగా ఎంతో శక్తి. దేవునికి స్తోత్రం. యేసయ్యకు ఉన్న శక్తి ఎంతో గొప్పది. ఎంతో గొప్పగా ఆ శక్తితోనే ఆ సాతాన్ని ఎదిరించాడు. ఆకలైంది కదా పాపం, అయ్యా ఈ రాళ్ళని ఏం చేసుకోమన్నాడు? రొట్టెలు చేసుకోమన్నాడు. రాళ్ళని రొట్టెలు చేసుకో. శరీర ఆశ, శరీరం బలహీన పడిపోయింది కదా. ఇప్పుడు మనకి ఈ లోకములు ఎక్కువగా అదే శరీర ఆశతోనే మనం జీవిస్తున్నాం. అందుకే మనం ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాం, ఆత్మీయంగా బలపడలేకపోతున్నాం. యేసయ్య మాత్రము ఆ శరీర ఆశకి లోపడలేదు, ఎదిరించాడు. మనుషుడు రొట్టె మాత్రము కాదు కానీ దేవుని నుంచి వచ్చే ప్రతి మాట ద్వారా జీవించనని చెప్పాడు. హల్లెలూయా. ప్రతి మాట ద్వారా బ్రతుకుతామండి మనం. ప్రతి మాట ద్వారా ఆ మాటని విని నడుచుకున్నప్పుడు ఆ మాట ప్రకారంగా మనం జీవిస్తాం. అదే నిత్య జీవం. నరక అగ్నిలో ఉండం మనం. ఆ వేదన ఉండదు, బాధ ఉండదు. మనం ఎంత గొప్ప ఆశీర్వాదం ఇది. ఆశీర్వాదం అంటే మనకేదో ఇంట్లో పెద్ద ఇల్లు కట్టేస్తే ఆశీర్వాదం, పెద్ద ఇంట్లో సామాగ్రి ఉంటే ఆశీర్వాదం, బ్యాంకు బ్యాలెన్స్లు ఉంటే ఆశీర్వాదం. అది కాదు, నిత్య జీవం పొందుకుంటే నిజమైన ఆశీర్వాదం అండి. అది ఇస్తాడు దేవుడు. మీరు అడక ముందే ఇస్తా అంటున్నాడు. నీకు ఏది కావాలో అది నేను ఇస్తాను, అదే ఆటోమేటిక్ ఇస్తాడండి. మన పిల్లలు, మనకి చాలా మంది పిల్లలు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి పిల్లలు ఉన్నారు కదమ్మా. పిల్లలు అడిగారా, డాడీ నన్ను చదివించని అడిగారమ్మా? మా అక్క అయితే అన్నం కూడా అడగదు. మా అక్కి అన్నం కూడా అడగదు. పాప వాళ్ళ అమ్మ బతిలాడి అటు కొట్టి ఇటు కొట్టి తిన్నమ్మా తిన్నమ్మా ప్రేమతో అప్పుడు 4 ముద్దలు తింటది. అడక్క ముందే మన బిడ్డలకి సమకూర్చిస్తున్నాం కదా. ఈ లోకపు తల్లిదండ్రుల కంటే దేవుడు ఎంతో ఉన్నతమైన వాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంత దేవుడు మనకి సమస్తము సమకూర్చడా? మనకి సమస్తము సమకూర్చి అందించలేడా? ఇస్తాడు. ఆకాశ పక్షులకి ఏ విధంగా ఆహారం సమకూర్చిస్తాడు దేవుడు కూడా మనకి ఆ విధంగా. ఇంకా నెక్స్ట్ ఏం చేశాడు? సాతానుడు తీసుకెళ్ళి ఏమన్నాడు చూడండి, ఆ సోదకుడు నువ్వు దేవుని కుమారుడివి, రాను రొట్టెలుగా అయినట్లు ఆజ్ఞాపించమను. అందుకైనా మనిషి రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల జీవించను. ఇంకో రెండో మాట ఏమంటారు? అతను అపవాది పరిశుద్ధ పట్టణముగా ఆయన్ని తీసుకొని పోయి దేవాలయ శిఖరమును ఆయన నిలబెట్టి, నువ్వు దేవుని కుమారుడు అయితే దూకుము, జీవుట్టము కదా, బ్రతకాలి. మనకి ఏ కష్టము రాకూడదు, ఏ బాధ రాకూడదు. వస్తే మా బాధలు వస్తాయి. అందుకే శ్రమల్లో మహానందం, గత వారం చెప్పుకున్నాం, శ్రమల్లో మహానందం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ సమయం అయిపోతుంది, త్వరగా ముగిస్తాను. ఆయన ఏమన్నాడు? ఇక్కడ శిఖరం మీద నుంచి నువ్వు దేవుని కుమారుడు, దేవుడు నిన్ను కిందకి దుఃఖము అని నిన్ను గూర్చి తన దూతను ఆక్రమించును, నీ పాదములు ఎప్పుడు రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుంటారు. ఉబ్బిస్తున్నాడు దేవుడే, నువ్వు గొప్పవాడు కదా, దూకు అని. దేవుడు ఆదుకుంటాడు. ఒకరు చెప్పాల్సిన పని లేదు. యేసుని పంపించిందే మానవాళ్ళని రక్షించడానికి, మానవాళ్ళని కాపాడటానికి యేసయ్య పంపించాడు. ఈయనేంది కాపాడేది? ఈయనేంది చెప్పాల్సింది? ఆయన చుట్టూరు కొన్ని వేల దూతల కాపలుగా ఉంటాయి.
ఆయనకెందుకు, మనకే ఉంటారు 16,000 దూతల కాపలుగా ఉంటారు, మనకి తెలుసా? అంటే ముఖ్యమంత్రి సెక్యూరిటీ కంటే, పిఎం కంటే సెక్యూరిటీ మన ఎంతో గొప్పది. కానీ మనం ఏం చేస్తున్నామంటే దేవుడికి వ్యతిరేకంగా ఆలోచన చేసి, వ్యతిరేకమైన పనులు చేసి, ఆ ఆ దేవుడు పెట్టిన ఏదైతే రక్షక వలయం ఉందో అది దేవుడు తీసేస్తాడు. అప్పుడు సాతానుడు ఎంటర్ అవుతాడు. ఆ దూతలు ఉన్నంతసేపు మనల్ని ఎవరేం చేయలేరు. సాతానుడు అసలు మన ముట్ట కూడా ముట్టలేడు. అంతే, దేవుడు మనల్ని ముట్టితే ఎవరు ముట్టినట్టు, సాతానుడు మనల్ని ముట్టితే దేవుడు కన్నుగుడ్డు ముట్టినట్టండి. దేవుడికి యొక్క కన్ను, మన సాతాను ముట్టితే చాలు, దేవుడు కనుగుడ్డు ముట్టినాడు. ఇంకా దేవుడు కనుగుడ్డు ముట్టితే సాతాను ఉంటాడా? ఇంకేమంటాడు చూడండి, ఆయన ఎత్తైన కొండ మీదకి వెళ్ళి తీసుకొని పోయి ఈ లోక రాజ్యం అన్నిటినీ మహిమను ఆయనకు చూపి, నువ్వు సాగిలపడి నాకు నమస్కారం చేయము. నేత్రాశ. కొంతమంది ఎవరైనా చుట్టాలు ఇంటికి వెళ్తే పైన చూస్తారు. ఏం చూస్తారమ్మా? కొంతమంది ఇంటికి వెళ్ళండి, మన ఇంట్లో ఎన్ని ఉన్నా కానీ వాళ్ళ ఇంట్లో ఒకటి మన ఇంట్లో లేకపోతే చాలు, మన ఇంట్లో అది లేదండి. ఏముంది ఇక్కడ? నేత్రాశ. మంచిది కాదు నేత్రాశ అనేది మంచిది కాదమ్మా. ఇక్కడ యేసుక్రీస్తు యొక్క శక్తి నీలో ఉన్నప్పుడు, యేసుక్రీస్తు యొక్క బలము నీలో ఉన్నప్పుడు, సాతాను నిన్ను ఇబ్బందులు పెట్టాలని చూసినా, సాతాను నిన్ను పడగొట్టాలని చూసినా, ఇదిగో సాతాను నిన్ను పతనం చేయాలని చూసినప్పటికీ, దేవుని యొక్క శక్తి నీలో ఉన్నప్పుడు ఇదిగో ఆ సాతాను మనం ఏమి చేయలేడు. ఎందుకంటే దేవుని యొక్క శక్తి నీలో ఉంది కనుక. ఈ లోకములో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. నీలో ఉన్నవాడు గొప్పవాడు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, సహాయం చేయడానికి తోడుగా ఉన్నాడమ్మా. ఆయన మన జీవితంలో లేకపోతే మన జీవితం దేనికి పనికిరాదు. అనుకుంటాము, నాకు అన్నీ ఉన్నాయి కదా, నాకు సమస్తం సమకూర్చుకున్నా కదా ధనవంతులాగా, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము, నాకేది తక్కువ లేదు అనుకుంటామేమో. కాదు, అది దేవుడి దగ్గర చేరటానికి, దేవుడితో సావాసం చేయటానికి, దేవుని యొక్క పరిశుద్ధమైన లోకములో ఉండటానికి. ఈ లోకం మీకు ఏది పనికిరాదు. ఈ లోకంలో ఉండేదంటే దేవుడితో సావాసము మాత్రమే. అదే నిజమైన ఉపవాసము దేవుడితో సావాసం చేయటము, దేవుడికి దగ్గర ఉండి సావాసం చేయటము. దేవుడు నువ్వు ఎంతగా గడుపు, ఎంతగా దేవుని యొక్క వాక్యం చదువుకుంటూ ఉండు, ఎంతగా దేవుని యొక్క వాక్యంలో బలపడుతూ ఉండు, దేవుని యొక్క మాట ప్రకారంగా జీవించుండు. అప్పుడు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, అప్పుడు నీకు సహాయం దయచేస్తాడు. ఆయన వాక్యం ద్వారా ఆదరణ మాటలు, ఆయన వాక్యం ద్వారా ఆశీర్వాదకరమైన మాటలు, ఆయన వాక్యం ద్వారా సరిదిద్దే మాటలు, అనేకమైన దేవుని యొక్క మాటలు ఉంటాయి ప్రియ దేవుని బిడ్డలారా. కనుక దేవుని యొక్క సన్నిధిలో సావాసం అంటే, ఉపవాసం అంటే దేవుడికి దగ్గరగా సావాసం చేయటం, అది నిజమైన ఉపవాసం. అంతేగాని మనం అన్నం అనుకుంటే మాత్రాన అది నిజమైన ఉపవాసం కాదు. దేవుని యొక్క లక్షణాలు లేకుండా, దేవుని యొక్క ఆత్మీయ జీవితం లేకుండా మనం ఉపవాసం ఉంటాం. ఉపవాసం మంచిది, నేను పదే చెప్తున్నాను. ఉపవాసం, యేసయ్య ఉపవాసం ఉన్నాడు. అది ఎందుకు? ఒక కార్యము జరిగించాలని. ఇప్పుడు ఇక్కడ కూడా మనకి ఒక కార్యము జరగాలంటే మీరు ఉపవాసం ఉండండి, యథార్థంగా ఉండండి అంటాడు, పరిశుద్ధంగా ఉండండి అంటాడు దేవుడు. కనుక అలాంటి ఉపవాసం ఉండండి, అలాంటి ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేయండి, ఆత్మీయంగా బలపడండి. అప్పుడు మన కుటుంబంలో దేవుడు కార్యం చేయబోతాడు. మనము దేవునికి ఆయుషకరమైన జీవితం జీవిస్తూ, దేవునికి లోపడకుండా, విధేయత చూపించకుండా, నమ్మకమైన జీవితం మనలో లేకుండా, మనము ఇదిగో దేవుళ్ళు బలపడకుండా ఇష్టమైన జీవితం జీవిస్తూ, ప్రభువా యేసయ్య నాకు జీవితంలో కార్యం జరిగించమంటే ఆ ప్రార్థన ఆలకించాలి. అదే అంటున్నాడు యెషయా గ్రంథం 58:3. మేము ఉపవాసం ఉన్నాము, నువ్వు ఎందుకు గుర్తించట్లేదు, ప్రార్థన చేస్తున్నాము ఎందుకు ఆలకించట్లేదంటే అది మన ప్రార్థనకి సమాధానం రావట్లేదంటే మనలో లోపం ఉండటం వల్లే.
ఆ లోపం ఏందని సర్దిద్దుకొని మనం ముందుకు సాగినప్పుడు నిజంగా దేవుడు మన జీవితము ఆనందకరంగా ఉంచుతాడు. ఆ విధంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఆత్మీయంగా బలపడుతూ దేవుడికి దగ్గరగా ఉండి సావాసములో ఉండి దేవుళ్ళు బలపడండి. అదే నిజమైన ఉపవాసం. ఆ విధంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ దేవుడి దగ్గరగా జీవించి దేవుని యొక్క ఆత్మీయంగా మీరు బలపడుతూ ఆశీర్వాదాలు పొందుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నా. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక ఆమేన్. అందరి తల ఉంచుకున్నట్టయితే వాక్య నిమిత్తమైన ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ఎన్నో వాక్యాన్ని బట్టి ఒక్కసారి ఆలోచన చేసుకొని ప్రభా ఈ కృపలో